హలో అండి అందరికీ. నేను మీ శిరీష. ఈరోజైతే మా బాబుకి రాగి బిస్కెట్ అయితే ప్రిపేర్ చేసి పెడదామని నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలామంది న్యూ మామ్స్ అయితే ఇది తప్పక నేర్చుకోవాలండి. పిల్లలకి హెల్తీ ఫుడ్ పెట్టాలంటే అది కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టాలి. ఎప్పుడైనా సరే పిల్లలకి బయట ఫుడ్ అలవాటు చేస్తే అదే అలవాటు అయిపోతుంది. అందుకే నేను మా బాబుకి అయితే ఇలా బిస్కెట్ చేసి పెడుతున్నాను. ఇప్పుడైతే ప్రాసెస్లో అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే నేను రాగి పిండి తీసుకుంటున్నాను, ఒక బౌల్ అన్నమాట. ఒక బౌల్ అయితే తీసుకున్నాను నేను. మీ క్వాంటిటీ ప్రకారం వేసుకోండి. చాలా డేస్ దాకా ఉంటాయి, అంటే 1 వీక్ దాకా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ అయితే ఈ బెల్లాన్ని నేను మిక్సీలో అయితే పట్టేసుకున్నాను. బెల్లం పొడి ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఇలా సింపుల్గా బెల్లం లేదని ఇలా అయితే నేను మిక్సీలో పట్టేసుకున్నాను. తర్వాత నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇది డ్రై ఫ్రూట్స్ పౌడర్ అన్నమాట, బాదం జీడిపప్పు పౌడర్. ఇది ఎందుకు వేస్తున్నానంటే హెల్తీగా ఉంటుందని, హెల్తీగా పెట్టాలి అని నేనైతే డ్రై ఫ్రూట్స్ పౌడర్ అయితే పెట్టాను. నెయ్యి అయితే మీ క్వాంటిటీ ప్రకారం తీసుకోండి. మేమైతే మా ఇంట్లో అందరం తింటాము. అందరని ఏం కాదు, మా బాబు కూడా తింటాడు, మా హస్బెండ్ కూడా తినేస్తాడన్నమాట. అందుకే నెయ్యి అయితే నేను ఇంత వేసాను. మీ క్వాంటిటీ ప్రకారం వేసుకోవండి. దీన్ని అయితే మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇది బెల్లం అయితే నా దగ్గర పొడి లేదు, అందుకే ఈ బెల్లాన్ని అయితే నేను మిక్సీలో పట్టేసుకొని ఇలా అయితే క్వాంటిటీ ప్రకారం వేసుకున్నాను. తర్వాత అయితే దీన్ని మంచిగా కలిపేసుకోవాలండి. కలిపితేనే మంచిగా వస్తుంది. చాలామంది అంటారు కలపగానే మెత్తగా అయిపోతుంది. ఏం కాదండి, ఇలా అయితే కలుపుకోవాలి. మనం ఎంత బాగా కలిపితే బిస్కెట్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడైతే కాచి చల్లార్చిన పాలు అయితే నేనైతే తీసుకున్నాను, ఒక బౌలు. కొద్దిగా వేసేసుకొని కలిపేసుకోవాలి. పాలు వేడి చేయాలండి. ఇలా అయితే అస్సలు బాగోదు, డైరెక్ట్గా వేసుకోకూడదు. కొద్దిసేపు అయినా వేడైతే చేసుకోవాలి పాలు. నేనైతే ఇలా చల్లారించుకున్న తర్వాతనే కొద్దిగా వేసేసుకొని కలిపేసుకుంటున్నాను. మనం ఎప్పుడైనా సరే పిల్లలకి హెల్తీ ఫుడ్ పెట్టాలని మామ్స్ అయితే ఎప్పుడు తహతహలాడతారు కదా. నాకైతే ఇలా అయితే కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇది అయితే కొద్దిగా గట్టి పడకుండా మరి మెత్తగా కాకుండా ఇలా ఉండాలండి. బిస్కెట్ చేసుకునే విధంగా అయితే నేను చేసుకున్నాను. చూస్తున్నారు కదా, పిండి అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇలా అంటే ప్రెస్ చేసి చూస్తే ఇలా ఉండాలి. దీన్ని అయితే మనం కొద్దిగా ఇప్పుడైతే బిస్కెట్ లాగా చేసుకోవడమే. బిస్కెట్ చేసుకోవడం చాలా ఈజీ అండి. పిల్లలకి ఎంతైనా సరే సింపుల్గా ఈజీగా పెట్టడమే నాకైతే చాలా ఇష్టము. మా బాబు అందులో ఒకటి హెల్తీగా ఉండాలని ఇలా అయితే బాల్ లాగా చేసుకోవాలి ఫస్ట్ అయితే. తర్వాత చేతితో బ్రష్ చేసి ఇప్పుడైతే చాక్తో ఇలా అయితే మనం బిస్కెట్ షేప్ ఉంటాయి కదా, ఇలా అయితే చేసుకోవాలి. ఒక్కొక్కటి ఇలా చేసుకున్నాను నేనైతే. ఈరోజైతే మార్నింగే లేచి మా బాబుకి అయితే బిస్కెట్లు ప్రిపేర్ చేశాను. ఎందుకంటే మా బాబు చాలా తినేస్తాడు. 1 ఇయర్ దాటిన తర్వాతనే పెట్టాలి. అంటే బేబీస్కి పెట్టడం చాలా సింపుల్ అండి. ఇంట్లో కేక్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాక్లెట్స్, బిస్కెట్స్ ఇవైతే ప్రిపేర్ చేసి పెట్టచ్చు. బయట ఫుడ్ అంత మంచిది కాదు, అందుకే నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే మనం ఇడ్లీ ప్రిపేర్ చేసుకుంటున్న పాత్రలు ఉంటాయి కదా, ఇప్పుడైతే కొద్దిగా నెయ్యి అయితే అప్లై చేసుకోవాలి. మనం బిస్కెట్లు ఇలా ప్రిపేర్ చేసుకున్నవి ఇప్పుడైతే ఇలా పెట్టేసుకోవాలండి. ఒక్కొక్కటి ఇలా పెట్టేసుకుంటేనే బాగుంటుంది. అంటే సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాక్లెట్ కూడా ఎలా ప్రిపేర్ చేస్తారో నేను కూడా చూపిస్తాను, మీతో షేర్ చేస్తాను. ఇప్పుడైతే ఇలా అయితే పెట్టుకున్నాను నేను. ఇప్పుడైతే మందంగా ఉండే కళాయి అయితే పెట్టేసుకోవాలండి. నేనైతే కుక్కర్ తీసుకుంటున్నాను. ఫస్ట్ అయితే హీట్ అయ్యింది. ఇప్పుడైతే ఒక స్టాండ్ పెట్టండి. స్టాండ్ అయితే నేను మర్చిపోయి పెట్టేశాను. ఇది మన మూత పెట్టే ఉంటుంది కదా, రికార్డులు అవి, అది పెట్టండి. దాని మీద చాలా బాగా వస్తుంది. నేనేమో స్టాండ్ పెట్టడం మర్చిపోయాను. అది ఇలాంటి రికార్డ్ పెట్టడం మర్చిపోయాను, చిన్నది. అందుకే ఇదైతే స్టాండ్ పెట్టేశాను. మీరు అలా పెట్టకండి, అయితే అలా పెట్టండి, ఎందుకంటే మాడిపోతుంది. అందుకే మీకైతే చెప్తున్నాను. సిమ్ములో పెట్టేసుకొని మీ మధ్యలో చూస్తూ ఉండండి. ఇలా అయితే బిస్కెట్లు అయితే రెడీ అయిపోయింది. ఎందుకంటే ఫస్ట్ చేసే వాళ్ళకి తెలియదు కాబట్టి మధ్యలో చూస్తూ ఉండండి. ఇలా అయితే బిస్కెట్లు అయితే రెడీ అయిపోతుంది. ఇంట్లోనే కదా ప్రిపేర్గా చేస్తాము సింపుల్గా. నేనైతే ఇప్పుడైతే బిస్కెట్లు అయితే అసలు చూడగానే నాకైతే నోరు ఊరిపోయింది. మా బాబు అయితే తినిపియని అరుస్తున్నాడు. అసలు
నేనేమో పక్కన పెట్టేసి మా బాబుని వాళ్ళ డాడీకి ఇచ్చేసి నేనేమో ఇలా వీడియో తీసుకున్నాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకోండి.